శ్వాస మీద ధ్యాస పెట్టాల్సిందే. ఎవరైనా కానీ వివేకానందుడు బాబు అవుతారు, అవి తీరాలి అన్నదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ యొక్క ధ్యేయం, లక్ష్యము. యథా రాజా తథా ప్రజ. ప్రతి ఒక్క వ్యక్తిత్వ వికాసం కావాలంటే వాడు ధ్యాన విద్యార్థి అయి తీరవలసిందే. ఒక ఇంట్లో గృహిణి కానీ, ఒక ఫ్యాక్టరీ యజమాని కానీ, ఒక స్కూల్ ప్రిన్సిపాల్ కానీ, కాలేజ్ ప్రిన్సిపాల్ కానీ, ఒక ప్రైమ్ మినిస్టర్ కానీ, ఒక చీఫ్ మినిస్టర్ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక బస్సు డ్రైవర్ కానీ, బస్సు కండక్టర్ కానీ, రిక్షా తొక్కేవాడు కానీ, అందరూ ధ్యానం చేసి తీరవలసిందే. ఎవరి ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకోవాల్సిందే, ఎవరిని వాడే ఉద్ధరించుకోవాల్సిందే. భగవద్గీత ఏం చెప్పారు కృష్ణుడు? ఉద్ధరేద్ ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మవీయ ఆత్మనో బంధు ఆత్మైవ విపరాత్మన. ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలి, ఎవరికి వాడే కిందకి దిగజాల్చిపోకుండా సంరక్షించుకోవాలి. ఎవరికి వాడే శత్రువు, ఎవరికి వాడే మిత్రువు. నువ్వు మాంసం తింటుంటే నీకు నువ్వే శత్రువు, పరమశత్రువి. నువ్వు ధ్యానం చేస్తుంటే నీకు నువ్వే పరమ మిత్రుడివి.